మీరు ఉద్యమం సమయాల్లో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఉద్యోగస్తుల సమస్యల మీద లేదంటే రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ మీద పోరాడుతున్నప్పుడు ఏదైనా ప్రభుత్వం మీ మీద వేరే రకంగా బిహేవ్ చేసినప్పుడు బాధపడ్డారా? అలాంటి వాటిలో బాగా కుంగిపోయిన సందర్భం ఏంటి? మిమ్మల్ని మీకు కుంగదీసిన సందర్భం? ఉద్యమం చాలా పెద్ద ఎత్తున చేసి దానికి తగిన ఫలితం రానప్పుడు మనం ఇంత కష్టపడ్డాం, దీనికి సంబంధించి రాలేకపోయిందే అన్న బాధే తప్పితే, అలాగే మన బీఆర్టీఎస్ ఉద్యమం దానికి అష్టదిగ్బంధనం చేసి అన్నీ చేసినా కూడా దాన్ని సక్సెస్ చేసాం. అవును, అది బాగా చేసాం. ప్రభుత్వం కూడా అంత దాని గురించి అంత ఇది చేసింది. అప్పుడు మా నాయకత్వం ఇంకాస్త గట్టిగా ఉండగలిగితే, మాకున్న అనుభవం మీద కానీ నాకున్న అవగాహన మీద కానీ ఇక్కడున్న పరిస్థితులన్నీ తెలిసిన దాని మీద కానీ నాయకత్వం ఇంకాస్త గట్టిగా ఉంటే మనం చేసిన ఉద్యోగం, అది మనం చేసిన కూడా కాదు, నేను ఆర్గనైజ్ చేసే ఇక్కడ, బట్ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి చేశారు. చాలా ఓన్ చేసుకుని చేశారు. అటువంటి ఓన్ చేసుకుని ఇన్ని లక్షల మంది, అంతకుముందు 25 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు మేము చేసాం. బస్సులు పెడతాం, నెలలు తిరగటం, మండలాల తాలూకాలు తిరిగి అందరినీ ప్రేరేట్ చేయటం, మీకు పలానా రోజు ఇంతమంది రండి అని చెప్పి ఇవన్నింటిని ఆర్గనైజ్ చేసుకుని చేసాం. ఆర్గనైజ్ చేయకుండా మేము చేసిన సమయకేంద్ర ఉద్యమం అప్పుడు, మొన్న బీఆర్టీఎస్ ఉద్యమం అప్పుడు, అంటే ఆర్గనైజ్ చేయకుండా అన్ని లక్షల మంది ఓన్ చేసుకుని ఆ ఉద్యమాన్ని ఉన్నప్పుడు మనం ఇంకాస్త స్థిరత్వంతో నిలబడి ఉంటే ఉద్యోగులకి ఇంకాస్త మంచి 24 అవర్స్తోనే జరిగేది. అది జరగలేదన్న భావన ఉన్నప్పుడు కొంత ఇబ్బంది కలుగుతాం.